కుంటపోతే సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ థెఫ్ట్. మీరు కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు ఆ చైర్మనో ఎండిఓ లేక మీ సీఈఓ మిమ్మల్ని ఏదో చెప్పాడు తిట్టాడు అని మీ ఆ కోపంలో మీరేం చేస్తారంటే నేను రిజైన్ చేస్తున్నాను చెప్తారు, ఓకే అని చెప్తారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతాడుగా మా హెడేక్ ఇట్ ఫెలో అని పోనిస్తారు. కానీ వెళ్తూ రూట్లో మీరు ఐదర్ ఆ సాఫ్ట్వేర్ అక్కడున్న సాఫ్ట్వేర్ని మీరు కొట్టేసి మీరు తీసుకెళ్ళిపోతారు, లేకుండా ఉన్నది కరెక్ట్ చేసి పడేస్తారు. సో దాట్ ఈస్ అగైన్ వైట్ కాలర్ క్రైమ్. అట్లాంటి చాలా ఉన్నాయి. సో ఇదొక కొత్త రూట్, కొత్తది కాదు, దీనికన్నా ముందు కూడా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ నంబర్ 1 టెర్రరిస్ట్ ఉండే వరల్డ్లో. ఈ వాజ్ ఫ్రమ్ ఎ చాలా రిచ్ ఫ్యామిలీ, సౌదీ అరేబియా నుంచి బిన్ లాడెన్ ఫ్యామిలీ అని చెప్పి కన్స్ట్రక్షన్లో వాళ్ళు కోట్లు ఐ మీన్ వందలాది కోట్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు. దే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఫ్యామిలీస్ ఇన్ సౌదీ అరేబియా. ఇంజనీర్ బై ప్రొఫెషన్, టెర్రరిస్ట్గా తయారాడా. ఆఫ్ఘనిస్తాన్కి ఎప్పుడు వెళ్ళాడు, సోవియట్స్ వచ్చినప్పుడు ముజాహిదీన్తో వెళ్ళారు అక్కడ. ఈ వాజ్ నార్మల్గా ఎవరికి తెలియదు కూడా ఎవరు ఈయన అని చెప్పి. వాళ్ళ ఫ్యామిలీ షాక్ అయిపోయారు, ఇంత డబ్బులు ఉన్న ఫ్యామిలీ, ఇంత మంచి కెరియర్ ఉన్న ఆయన సడన్గా ఇదంతా ఇడిచేసి దీనికి వెళ్ళాడని చెప్పేసి. ఐమన్ అల్ జవారీ ఆయన అసిస్టెంట్ ఉండే, ఆయన కూడా ఒక డ్రోన్ అటాక్లో యూఎస్ చంపేశారు ఆయన్ని. ఐమన్ అల్ జవారీ వాజ్ అ డాక్టర్, కైరో యూనివర్సిటీ నుంచి మెడికల్ డాక్టర్, అగైన్ టెర్రరిస్ట్. వీళ్ళు ఎట్లా తయారయ్యారు? వీళ్ళంతా అంటే డెడికేటెడ్ ఫర్ ఎ కాజ్ అంటారు. అంటే ఇస్లాం డేంజర్లో ఉంది, ఇస్లాంని కాపాడుకోవాలి. సోవియట్స్ వచ్చారు, మళ్ళీ వాళ్ళని తరిమి కొట్టిన తర్వాత యుఎస్ దొరికారు, వాళ్ళ మీద భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాను నేను ఇప్పుడు. వాళ్ళ తల మీద తీసుకొచ్చి చేయి పెట్టారు, మళ్ళీ వరం ఇచ్చింది వాళ్ళే, వాళ్ళ తల మీద పెట్టారు, వాళ్ళు పారిపోయారు. దాని తర్వాత ఏంది వాళ్ళు కొట్టుకున్నారు. 9/11 జరిగింది, బొరబొర కేవ్స్ మీద అటాక్ జరిగింది యుఎస్తో. అక్కడి నుంచి పారిపోయి జకోబాబాద్ వచ్చాడు, అక్కడ లాస్ట్ దొరికాడు, వాళ్ళు చంపేశారు. ఇట్లానే చాలామంది ఉన్నారు స్టోరీస్ మీరు వింటే. ఈవెన్ లెబనన్లో, సిరియాలో, లిబియాలో, ఇరాక్లో మీకు చాలామంది ఇట్లాంటి ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ కనిపిస్తారు, హు ఆర్ మోటివేటెడ్. ఇప్పుడు మీరు గదాఫీ కానీ సద్దాం హుసేన్ చూసుకుంటే నథింగ్, నో గ్రేట్ ఎడ్యుకేషన్, వాళ్ళకి పెద్ద ఎడ్యుకేషన్ ఏం లేదు. కానీ వాళ్ళ వ్యతిరేకం పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తోడు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎడ్యుకేటెడ్. ది కశ్మీర్ ఇష్యూ చూస్తున్నప్పుడు అది డిఫరెంట్ కప్. అప్పుడు ఏం జరిగిందంటే పాకిస్తాన్ స్ట్రాటజీ నా అంచనా ప్రకారం, ఐఎమ్ నాట్ అన్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్, కానీ నా అంచనా అనాలిసిస్ ప్రకారం చాలామంది నేను మాట్లాడిన కూడా అగ్రీ చేసిందంటే పాకిస్తాన్ వాళ్ళ స్ట్రాటజీ మార్చేస్తున్నారు స్లోలీగా. అక్కడి నుంచి మనుషులు పంపిస్తున్నప్పుడు పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో వచ్చేస్తారు. మీరు టెర్రరిస్ట్ మా వైపు పంపించారు, ఫినిష్ చేసేస్తాం మేము. మీరు టెర్రరిస్ట్ పంపించారు, ఆపరేషన్ సింధు 2.1 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళేమంటారు, మేము ఎవరిని పంపించలేదు కదా, మాకు సంబంధమే లేదు, మీ వాళ్ళే చేశారు, మీరే చెప్పారు కాశ్మీర్ మీద అని, మీ వాళ్ళే చేస్తున్నారు, మేమేం చేయమంటారంట. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, 1 man's టెర్రరిస్ట్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ అని. కొంతమంది అంటారు ప్యాలెస్టీనియన్ టెర్రరిస్ట్ కాదు, ప్యాలెస్టీనియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. మన దగ్గర కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు యూజ్ చేస్తారు ఆ వర్డ్, అదే జరుగుతుంది ఇప్పుడు. కానీ మీరు చెప్పినట్లు స్టార్టింగ్లో ఒక వరింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వైట్ కాలర్ డాక్టర్స్ని యూజ్ చేయడం. డాక్టర్ అనగానే ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంటుంది ఒక నార్మల్ పర్సన్తో. వైద్యనారాయణ హరి అని డాక్టర్ని దేవుడితో సమానంగా చూసే భారతదేశం. వాళ్ళు మిమ్మల్ని సర్జరీ చేస్తున్నప్పుడు సడన్గా మీకు తెలిసిపోయింది ఈయన ఒక ముస్లిం డాక్టర్ అంటే మీరు ఆపరేటింగ్ టేబుల్ నుంచి పారిపోతారా? అది చెప్పలేము, ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చేస్తారు, ఒక ఫోబియా లాగా. ఇది జరిగింది దీనికన్నా ముందు కూడా చాలా మటుకు. దీన్ని ఇస్లామోఫోబియా అని చెప్తారు. అంటే ఇస్లాం ఎవరైనా పేరు వినంగానే లేకుంటే ఏదైనా ఒక నేమ్ వినంగానే బాకి వీళ్ళతో సంబంధం లేదు, నేను ఇక్కడ రాను, ఈ రెస్టారెంట్కి రాను అని చెప్తారు. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. ఎవరు తినద్దు వాళ్ళ దగ్గర, ఎవరు కొనద్దు వాళ్ళతో దూరం, వారం నడుస్తుంది. దాని తర్వాత అదే బిర్యానీలు తింటారు వీళ్ళు, ప్రాబ్లం లేదు, ఇదే జరుగుతుంది. అదే ఇష్యూ కాదు అది. కానీ మన దగ్గర పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్ అంటారు. కర్నూలు బస్ డిసాస్టర్ గుర్తుందమ్మా? అవునండి. ఎంతమంది చనిపోయారు? ఒక 20 members వరకు చనిపోయారు. అదే కదా, మనకు తెలియదు ఫైనల్ ఫిగర్, ఎక్కడ చూడలేదు మనం, మర్చిపోయాం. 1920 మనం మర్చిపోయాం. ఇంకా నెల తర్వాత అడిగితే ఎక్కడ కర్నూలు, ఎక్కడ బస్సు, ఎక్కడ యాక్సిడెంట్ అంటాం మనం. షిర్దీకి ఒక యాక్సిడెంట్ జరిగింది 2-3 సంవత్సరాల ముందు, చాలా మంది చనిపోయారు, బ్రిడ్జ్ మించి కింద పడ్డది, గుర్తుందా? మర్చిపోయాం. పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్. ఇప్పుడు ఇది కూడా మర్చిపోతాం. ఎవరికి పోయింది? ఆ ఫ్యామిలీస్లో ఎవరో చనిపోయారో, విక్టిమ్స్, ఇన్నోసెంట్ విక్టిమ్, వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది. ఎవరెవరు ఇంకా హాస్పిటల్లో పడి ఉన్నారో 80%, 60% బర్న్ ఇంజరీస్, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. మనం మర్చిపోతాం. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఇట్లాంటి ఇస్లామిక్ రాడికలైజేషన్ నడుస్తున్నప్పుడు మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళు వెంటబడి ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో కూడా చాలా క్లియర్గా నేను మొత్తం డీటెయిల్ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ న్యూస్లో వస్తుంది. ఏం జరుగుతుందంటే, ఒక డాక్టర్ని ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, దే ఆర్ రియల్లీ గుడ్, చాలా మంచి
ఐ థింక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్. ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్లో పనిచేస్తారు కాశ్మీర్లో. ఒకవైపు ఉగ్రవాదులు, ఒకవైపు వాళ్ళ లోకల్ పాపులేషన్, వీళ్ళందరినీ చూసుకోవాలి, వీళ్ళు కూడా అదే పాపులేషన్ చూస్తున్నారు. కానీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాలు దే బిన్ డూయింగ్ గ్రేట్ వర్క్. వాళ్ళ దాంట్లోనే ఒక ఆల్మోస్ట్ 50 మంది చనిపోయారు టెర్రరిస్ట్ వచ్చి చంపిన. వీళ్ళు ఒక మాడ్యూల్ని బర్స్ట్ చేశారు. అంటే అక్కడ కాశ్మీర్లోనే ఒక మాడ్యూల్ని పట్టుకున్నారు. ఒక ఆమెని ఒక వన్ గై దే కాట్, ఆయన ఇంటర్గేట్ చేశారు. ఇట్లా జైషే మహమ్మద్ నుంచి ఒక ఇంటెలిజెన్స్ జరిగింది వాళ్ళకి, వీళ్ళేమో పంపిస్తున్నారు వీళ్ళని అని చెప్పి ఆయన ఇంటర్గేట్ చేసినప్పుడు ఆయన చెప్పారు, నాకు ఫరీదాబాద్ హర్యానాలో ఇంకొక డాక్టర్ ఉన్నారు. ఇంటర్గేషన్ అంటే ఏం లేదు, ఒక బకెట్ తీసుకొచ్చి తల ముంచేస్తారు వాళ్ళు, అన్నీ చెప్పేస్తారు, చెప్పాల్సిన చెప్పేస్తారు పోలీసులకి. 3rd degree మెథడ్స్ యూజ్ చేస్తారు. టెర్రరిస్ట్కి అదే లాంగ్వేజ్ తెలుసు. సో వాళ్ళు హర్యానాకు వచ్చారు. ఇదంతా జరిగింది విత్ ఇన్ 24-hour ఫ్రేమ్వర్క్. మీరు ఆలోచించండి, టైం లేదు, 24 hours జరిగింది ఇదంతా. అక్కడ పట్టుకున్నారు, ఎస్ఓజీకి హర్యానాకి ఇన్ఫార్మ్ చేశారు, హర్యానా రేడ్ చేశారు, అక్కడ దొరికాడు. ఆ రిసిన్ దొరికింది డాక్టర్ అక్కడి నుంచి. క్యాస్ట్రాయిల్ 2600 లీటర్ల క్యాస్ట్రాయిల్ ఎవరైనా రూమ్లో పెట్టుకుంటారా? మన చిన్నప్పుడు, ఇప్పుడున్న పాపలకి ఇవ్వట్లేదు కానీ మేమంతా చిన్నప్పుడు ఉన్నప్పుడు క్యాస్ట్రాయిల్ ఇస్తుండే, ఆముదం. దాని నెక్స్ట్ ఫామ్ రిసిన్ ఏం చేస్తారంటే దాని నుంచి ఆయిల్ తీసేస్తే మిగతా పౌడర్ లాగా ఒక ఫార్మాట్ వస్తుంది. నేను చెప్పాను చూడండి, గ్లూకోజ్ లాగా ఉంటుంది. అది మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్లి పడేస్తే ఆ ట్యాంక్ నుంచి నీళ్ళు అందరు చనిపోతారు. దానికి అసలు రంగు రుచి ఏం లేదు, పోస్ట్ మార్టం లో కూడా కనిపించదు. అట్లాంటి ప్రోడక్ట్ అది. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఎనిమీస్ మీద యూజ్ చేశారు. రష్యా వాళ్ళ ఏజెంట్స్, వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న ఏజెంట్స్ లండన్లో మిగతా చోట్ల వెళ్ళి చంపారు ఇది యూజ్ చేసి. ఒక మనిషి తాగి గ్లాస్ ఇట్లా పెట్టంగానే ఆడు ఇట్లా తిరగంగానే గ్లాస్ లోపల రిసిన్ వేసేసి అయిపోయి అట్లా జరిగింది. ఒకడు అంబ్రెల్లా, మన అంబ్రెల్లా ఉంటుంది కదండి, గొడుగు ఎండింగ్లో రిసిన్ పెట్టి ఇంజక్షన్ లాగా పెట్టాడు. 4 స్టెప్పులు అయినా పడిపోయాడు. కథ సైనైడ్. మళ్ళీ మీకు సైనైడ్ది ఇట్ విల్ స్టిల్ షో అప్ ఇన్ ద బ్లడ్. ఇది ఎక్కడ కనిపించదు మీకు. అదొకటి దొరికాడు డాక్టర్. ఆడిని ఇంటర్గేట్ చేస్తే వాడన్నాడు ఫరీదాబాద్లో ఇంకోటి ఉన్నాడు. ఫరీదాబాద్కి వెళ్ళారు, ఆని పట్టుకున్నారు. దాని నడిమిట్లో ఒక లేడీ డాక్టర్ కూడా దొరికారు. వీళ్ళందరూ కనెక్టెడ్ ఉన్నారు. ఇప్పుడు తెలిసిన న్యూస్ ప్రకారం వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. రాజేంద్ర నగర్ హైదరాబాద్లో కూడా అది నడుస్తుంది కానీ మనం దట్ ఈస్ మేబీ నాట్ లింక్ టు ఇట్, మాకు తెలియదు. వీఆర్ నాట్ స్టిల్ ప్రివీ టు దట్ ఇన్ఫర్మేషన్. కానీ దాంట్లో 4వ మనిషి నిన్న చేసిన సూసైడ్ బాంబింగ్ చేసిన మనిషి. వాడేమైందంటే వీడు తెలిసిపోయింది, వీళ్ళు 3 పట్టుబడ్డారు. అగైన్ 24 hours ఆపరేషన్. దాంట్లో పాసిబ్లీ 18th hourలో 3వని పట్టుకున్నారు. 4వని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు ఉండే ఇంటి నుంచి పారిపోయాడు ఢిల్లీలో. ఎక్కడికి పారిపోయాడో తెలియదు. మోస్ట్లీ ఫరీదాబాద్ నుంచి వచ్చాడో లేకుంటే ఢిల్లీలో వచ్చాడో. ఆ కార్ వాడి దగ్గర ఉంది ఒకటి, హ్యుండాయ్ i20 ఒకటి. అది కూడా ఓనర్షిప్ చాలా డిస్ప్యూటెడ్. ఒకడికి అమ్మాడు, ఒకటి అమ్మారు. లాస్ట్లో ఇది బాంబింగ్ లో యూజ్ చేశారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.